హలో గైస్, వెల్కమ్ టు డైలీ డోస్. ఈరోజు మనం కింగ్ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడదాం. ఫ్యాన్స్ అతన్ని కింగ్ అని అంటారు. క్రికెట్ ప్రపంచం చేస్ మాస్టర్ అని పిలుస్తుంది. బౌలర్ ఎవరైనా కానీ, ఏ టీంకి అగెనిస్ట్ గా అయినా ఆడినా కానీ కింగ్ బరిలోకి దిగాడా వారు వన్ సైడ్. విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ స్టైల్ తో, తన అగ్రెషన్ తో వరల్డ్ ఫేమస్. అలాంటి క్రికెటర్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో తెలుసుకుందాం. లంచం ఇవ్వకపోతే టీంలోకి సెలెక్ట్ చేయనన్నారు. తన తండ్రి చనిపోయేటప్పుడు తను కళ్ళల్లో కన్నీరు నింపుకొని కర్ణాటకకి అగెన్స్ట్ గా ఆడాడు. 1988 నవంబర్ 5వ తారీఖు ఢిల్లీలో జన్మించాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్ గా పనిచేసేవాడు. తల్లి సరోజా కోహ్లీ ఒక హౌస్ వైఫ్. 2006లో రంజీ ఆడినప్పుడు కోహ్లీని ఎంతగానో సపోర్ట్ చేసే వాళ్ళ నాన్నగారు 3 గంటలకు చనిపోయారని తెలిసింది. ఆ మ్యాచ్ లో ఆ బాధనంతా దిగమింగుకొని ఢిల్లీకు 90 రన్స్ స్కోర్ చేసి ఢిల్లీకి ఒక ఘన విజయం ఇప్పించాడు కోహ్లీ. ఆ మ్యాచ్ అయిన తరువాత ఇంటికి వెళ్లేసరికి తన తండ్రి కార్యక్రమాలన్నీ అయిపోయాయి. అప్పుడు కోహ్లీ ఇలాగ అనుకున్నారు, మా నాన్న చనిపోవచ్చు కానీ నా మీద ఉన్న నమ్మకం మాత్రం చనిపోలేదు అనే పట్టుదలతో ఈ రోజు ఒక గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ క్రికెట్ గా ఎదిగారు. అతన్ని చూసి ఏ బౌలర్ కి అయినా చెమటలు రావాల్సిందే, అంత గొప్పగా ఎదిగారు. అతను ఒక గొప్ప కోటీశ్వరుడే కాదు, ఒక మంచి హృదయం ఉన్న అతను కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.